మనం సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికలు వస్తే చాలు ప్రధాని మోదీ కొత్త అవతారం ఎత్తుతారు. గతంలో బెంగాల్ ఎన్నికల కోసం విశ్వకవి రవీంద్రులా గడ్డం పెంచిన మోదీ ఇప్పుడు సౌత్ ఇండియాపై కన్నేశారు. ఏప్రిల్లో ఎన్నికలు జరగనున్న కేరళం, తమిళనాడులో సుడిగాలి పర్యటన చేసిన ప్రధాని అందరూ ఆశ్చర్యపోయేలా తొలిసారి పంచిలో కనిపించారు. అక్కడి సాంప్రదాయానికి తగ్గట్టు వేషం మార్చడమే కాదు, స్థానిక భాషల్లోనే ప్రసంగించి ప్రజల మనసు గెలుచుకునే ప్రయత్నం చేశారు. ఇది ఎన్నికల కోసం మోదీ పన్నుతున్న సరికొత్త వ్యూహమని, ఓటర్లను ఆకట్టుకోవడానికి ఆయన ఏ స్థాయికైనా వెళ్తారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక మొత్తానికి ఎన్నికలు జరిగే వేళ ప్రధాని మోదీ విభిన్న ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇదే కోవలో కేరళలో అవ్వచ్చు, లేక తమిళనాడులో అవ్వచ్చు, ఆయన వేషధారణపై పలు విమర్శలు అయితే వస్తున్నాయి. దీనిపై మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, దాదాపు ఏదైతే మనకు దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటిది కీలక రాజకీయ శంఖారానికి అంటే పొలిటికల్ ఎంటైర్ ఒక అంటే సునామీ అనుకోవచ్చు. దాదాపు మనకు తమిళనాడు అనుకోవచ్చు, కేరళ, ఈ వివిధ ప్రాంతాల్లో జరిగేటటువంటి ఎన్నికలకు శంఖారావము ఇటు ప్రధాని నరేంద్ర మోడీ భారీ బహిరంగ సభలతోటే ప్రారంభమైందని చెప్పవచ్చు. నిన్న ఏదైతే మనకు అటు కేరళ కానీ తమిళనాడు కానీ సంబంధించినటువంటిది ముందుగానే ప్రధాని ఏదైతే రాజకీయ పరమైనటువంటి పర్యటన ఉండబోతుంది, భారీ బహిరంగ సభలు అన్నటువంటిది ఏదైతే ఒక నెల రోజుల క్రితంనే ప్రోటోకాల్ ప్రకారంగా జరిగినటువంటిది. ఒకవైపు ప్రతి రాష్ట్రానికి ఒక ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మోడీ అంటే ప్రధాని మోడీ స్ట్రాటజీ అన్నది చాలా తన వేషాధారణ అనుకోవచ్చు, తన ప్రసంగించేటటువంటి ఏదైతే ప్రసంగం అనుకోవచ్చు, వివిధ రకాలైనటువంటి ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి యువతతో ఇంటరాక్షన్ అనుకోవచ్చు, అక్కడ ఉండేటటువంటి ప్రజలతో వారికి మనీకి బాత్ అన్నటువంటి ఏదైతే ప్రోగ్రాంతో కూడా అనేక అంశాలను కూడా టచ్ చేసేటటువంటి మోడీ స్ట్రాటజీ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనము ఇక్కడ ఇటు తమిళనాడు అని కేరళ రానున్నటువంటి 2-3 నెలల్లో కూడా రాజకీయాలకు సంబంధించినటువంటిది పొలిటికల్ అసెంబ్లీస్ ఇప్పటికే కూడా గ్రౌండ్ లెవెల్లో అటు బీజేపీ సమాయత్తమవుతూ ఉంది. ముఖ్యంగా ఏదైతే ప్రధాని పర్యటన నేపథ్యంలో 5 లక్షలకు పైగా కూడా భారీ అంటే ప్రజలు వచ్చే విధంగా కూడా భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేయడము, ఇటు ప్రధాని నరేంద్ర మోడీ ఏదైతే తన వెళ్ళేటటువంటి స్టేట్కు తగ్గట్టుగానే అక్కడ ఉండేటటువంటి కల్చర్కి టచ్ చేసేటటువంటిది, వాళ్లకు నేను ఉన్నాను, నేను మీకు అంటే అండగా ఉంటాను, నేను ఎప్పుడు కూడా మీ పెద్దన్ననే అంటూ కూడా ఆ స్ట్రాటజీ తోటి ముందుకు వెళ్తుంటాడు. మనము బీహార్ చూసామంటే బీహార్కి సంబంధించినటువంటిది ఏదైతే ఎన్నికలు జరిగినటువంటి సమయంలో అక్కడ ఉండేటటువంటి కల్చర్కి దాదాపు మనకు వారికి సంబంధించినటువంటి ఫెస్టివల్లో సమయంలోనే బీహార్ ఎన్నికలను నిర్వహించారు. అక్కడికి సంబంధించినటువంటి వారికి ప్రత్యేకమైనటువంటి ట్రైన్స్ అనుకోవచ్చు, వారి కల్చర్కి సంబంధించింది అనుకోవచ్చు, అనేకమైనటువంటి స్ట్రాటజీతో ముందుకు వెళ్ళినటువంటిది. ఇప్పుడు తమిళనాడుకి సంబంధించినటువంటిది ముఖ్యంగా వేషధారణలో ఆయన పంచకట్టులో అంటే స్టేట్కి రావడము, అటు కేరళకి రావడము, తర్వాత వారికి తగ్గట్టుగానే వారి అంటే లాంగ్వేజ్ అంటే తమిళంలో మాట్లాడడము, కేరళలో మాట్లాడడంతో అక్కడ ఉండేటటువంటి ప్రజలందరూ అనుకోవచ్చు చాలామంది అంటే మా భాషలో మాట్లాడుతున్నారు, మాకు సంబంధించినటువంటి వ్యక్తి మాకు దగ్గరగా ఉండేటటువంటి పార్టీ అన్నటువంటిది ఒక ప్రజలకు తెలిసే విధంగా తన ప్రసంగ ధోరణి అనుకోవచ్చు, ఏదైతే అక్కడ ఉండేటటువంటి కల్చర్కి సంబంధించినటువంటి వాళ్ళతో ఇంటరాక్షన్ అనుకోవచ్చు, ఇలాంటి స్ట్రాటజీతో ముందుకు వెళ్తున్నట్టు. పశ్చిమ బెంగాల్కి వెళ్ళినటువంటి సమయంలో ఆయన పెంచినటువంటి ఏదైతే గడ్డం, చాలామంది కూడా అసలు ఆ రోజు పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటిది ఆ గడ్డము వేషాధారణ చూసి అటు రవీంద్రనాథ్ ఠాగూర్కి సంబంధించినటువంటిది నేను మీకున్నాను అన్నటువంటిది ఒక స్ట్రాటజీ రూపంగా వెళ్ళినటువంటిది. ఇక్కడ నిన్న జరిగినటువంటి ప్రాజెక్ట్స్ అనుకోవచ్చు చాలా అంటే అటు కేరళని తర్వాత తమిళనాడు అనుకోవచ్చు. తమిళనాడు మనకు 11,000 కోట్లతో ప్రాజెక్టులను, ఇటు కేరళ దాదాపు 6,000 కోట్లకు సంబంధించినటువంటి ప్రాజెక్టులను ప్రారంభించారు. అక్కడ కేరళలో తను ప్రసంగించేటటువంటి ఏదైతే స్ట్రాటజీ ఉందో
అక్కడ ఉండేటటువంటి యువతకు దగ్గరగా, అంటే ఉద్యోగానికి సంబంధించినటువంటిది చాలామంది కేరళియన్స్ వివిధ దేశాలకు ప్రపంచమంతా కూడా వెళ్తూ ఉంటారు. కానీ అక్కడ నిన్న ప్రసంగించిన దాంట్లో చాలా కీలకంగా కూడా ఇటు అంటే అక్కడ ఉండేటటువంటి యువకులకు డ్రోన్స్ తయారీకి సంబంధించినటువంటిది చాలా కీలకమైనటువంటి వచ్చే స్టార్టప్లతో ముందుకు వెళ్తున్నారు. మీరు ముందుకు వెళ్ళండి, నేను ఇంకా పెద్ద ప్రాజెక్టులను కూడా తీసుకొచ్చే, అంటే రానున్నటువంటి ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వం దాదాపు 70 సంవత్సరాల వామపక్షాలకు సంబంధించినటువంటిది మీరందరూ కూడా ఇచ్చారు. అంటే వామపక్షాలకు మీరు అవకాశం ఇచ్చారు, ఒక్క 5 సంవత్సరాలు మాకు ఇవ్వండి అంటూ కూడా కేరళలో చాలా కీలకమైనటువంటి ప్రసంగం చేశారు. అది కేరళ మలయాళీకి సంబంధించినటువంటి భాషలో వాళ్ళతో మాట్లాడడం అన్నది ఇది చాలా 100% కరెక్ట్ స్ట్రాటజీతో ముందుకు వెళ్తున్నారంటూ కూడా కేరళకు సంబంధించినటువంటి రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటిది. ఇటు మనకు తమిళనాడుకు సంబంధించినటువంటిది, తమిళనాడు ప్రధాని వచ్చేటటువంటిది అంటే దాదాపు మనం గతంలో కూడా 5 నెలల కిందట కూడా మోదీ వెళ్ళినప్పుడు కూడా అప్పుడు కూడా డిఎంకే చాలా భయపడింది. ఇప్పుడు అంటే దాదాపు నిన్న వెళ్ళినటువంటి సమయంలో కూడా ఏదైతే స్టాలిన్ ఒక 24 గంటల ముందల దాదాపు చాలా కీలకమైనటువంటి ప్రసంగం చేశాడు, అంటే ఒక ఎమోషనల్ స్పీచ్ ఇచ్చాడు. అంటే ఇక్కడ ప్రధాని అంటే ప్రధాని తమిళనాడుకు వస్తున్నాడు అంటే ఇక్కడ పార్టీ ఎంత భయపడిందో అన్నది ఒక్కసారి మనం ఆలోచించాలి. ఇక్కడ అంటే డిఎంకేకి ఏదైతే స్టాలిన్ అంటే కాషాయ రంగు కండువా వేసుకొని తమిళనాడుకు వస్తున్నారు, మీరు అంటే మా ప్రభుత్వాన్ని మీ నుంచి దూరం చేస్తున్నారు అంటూ కూడా ఒక ఎమోషనల్ స్పీచ్ ఇచ్చాడు. అంటే ఇక్కడ బీజేపీ వెళ్ళేటటువంటి స్ట్రాటజీ అనుకోవచ్చు, ఆయన వేషధారణ అనుకోవచ్చు, ఆయన మాట్లాడేటటువంటి ఏదైతే భాష అనుకోవచ్చు, వారి కల్చర్కి సంబంధించినటువంటిది. అంటే కల్చర్ కంటే మనకు తమిళనాడుకు సంబంధించినటువంటి పార్లమెంట్ సమావేశాల్లోనే చాలా కీలకంగా నూతన భవనం ఏర్పాటు చేసినప్పుడు సెంగాల్ అంటే తమిళనాడుకు సంబంధించినటువంటి కల్చర్లో సెంగాల్ ఎంత కీలకమైనది, సెంగాల్ని అక్కడ మొట్టమొదట తీసుకొని ప్రారంభోత్సవ సమయంలో ఉపయోగించాడు. అంటే తమిళనాడుపై బీజేపీకి ఎంత గురి ఉందన్నది అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా కూడా దాదాపు సంవత్సరం క్రితం నుంచే కూడా దీనికి పునాదులు పడ్డాయని చెప్పవచ్చు. దానికి సంబంధించినటువంటిది స్టాలిన్ చాలా కీలకమైనటువంటి ఒక ప్రసంగం చేశాడంటే కూడా ఇక్కడ ఎంత భయపడుతున్నారు, అంటే బీజేపీ స్ట్రాటజీని చూసనుకోవచ్చు, ఆయన అంటే ప్రధాని నరేంద్ర మోడీ వేషాధారణ అనుకోవచ్చు, ఆయన మాట్లాడేటటువంటి ఏదైతే భాష అనుకోవచ్చు, తమిళంలో ఇంటరాక్ట్ కావడానికి చేస్తున్నటువంటి గ్రౌండ్ లెవెల్ వర్క్ అనుకోవచ్చు. ఎంటైర్ టోటల్ మనకు దక్షిణ భారతదేశంలో అటు కేరళ కానీ తమిళనాడు కానీ 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటిది ఒక ఫుల్ స్ట్రాటజీ తోటి ప్రధాని నరేంద్ర మోడీ అటు వేషాధారణ భాషతో మాత్రం భయపెట్టిస్తున్నారన్న మాత్రం ఖచ్చితంగా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి అంశం. రైట్, థ్యాంక్ యూ కళ.